హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుకోని న్యూస్ చూస్తున్నారు బేసి ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మన ఛానల్ వచ్చేసరికి వాలంటీర్స్ కోసం న్యూస్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు వరకు కూడా వాలంటీర్స్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే నేను కవర్ అయితే చేసిస్తాను. ఇంకా అన్నిటికన్నా ముందుగా వాలంటీర్స్ కి జీతం ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి చాలా మంది అయితే క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు. సో చాలా మంది అయితే నన్ను కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. ఫస్ట్ జీతం ఏనండి లేకపోతే ఫస్ట్ జీతం ఎప్పుడు పడుతుంది మాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే చేయండి అని చెప్పేసి. సో దానికోసం కూడా నేను మీకు ఈ వీడియోతో చివరిలో చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడే చెప్పేస్తాను. ఇంకా అదే విధంగా మీకు వాలంటీర్స్ ని ఒక జిల్లాలో అయితే మాత్రం తిరిగి తీసుకున్నారు. వాలంటీర్స్ అందరూ కూడా తిరిగి వర్క్ లోకి అయితే వచ్చేసారు. వర్క్ చేస్తున్నారు కూడా. సో అది ఏ జిల్లా ఏంటి అప్పుడు అది కూడా మీకు చెప్తాను. ఇంకా అదే విధంగా మిగిలిన వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో మిగిలిన వాలంటీర్ కూడా ఎప్పుడు మళ్ళీ విధుల్లోకి పిలుస్తారు? ఇంకా వాలంటీర్స్ అనేవారు కొనసాగుతారా? లేకపోతే కొనసాగరా? లేకపోతే మళ్ళీ ఆ జిల్లాలో తీసుకున్నట్టే 50 ఏళ్ళకే వాలంటీర్‌లని తీసుకోవడం అనేది మళ్ళీ జరుగుతుందా? మళ్ళీ ప్రతి జిల్లాలో కూడా ఈ వాలంటీర్‌లు అనేవారు కంటిన్యూ అవుతారా? లేదా? ఇంకా అదే విధంగా అన్నిటికన్నా ముందొచ్చేసరికి ఈ రాజీనామా చేసిన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా నేను వీడియోలో మీకు మాట్లాడతాను. అంటే వాళ్ళకి తిరిగి తీసుకోవడానికి జరుగుతున్న ఏవైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే కొన్ని పోరాటాలు ఉన్నాయో వాటిని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియో చూడండి. చాలా చివరి వరకు వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అయితే మొత్తం వాలంటీర్‌కి సంబంధించిన ప్రతి అప్‌డేట్ కూడా మీ వరకు మీకైతే అర్థమైతే అయిపోతుంది. ఇక ఫస్ట్‌గా మనం గాని చూసుకున్నట్లయితే వాలంటీర్‌కి సంబంధించి జీతం అనేది ఎప్పుడేస్తారు? చాలా మంది వాలంటీర్స్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేస్తున్నారు. అన్న మాకు ఎప్పుడు వాలంటీర్స్ జీతం పడుతుంది. మాకు గత 3 నెలల నుంచి మా అకౌంట్‌లో అయితే జీతం అయితే లేదు. మాకు 5,000 పడుతుందా? లేకపోతే మాకు నెల నెల రూ. 10,000 చొప్పున మాకు 30,000 అయితే పడతాయని చెప్పేసి క్వెషన్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం మీకు ప్రెజెంట్ ఈ నెలలో అయితే వాలంటీర్స్‌కి సంబంధించి జీతం అనేది వేస్తుందా అని మీరు నన్ను అడిగినట్లయితే నాకు తెలిసైతే మాత్రం ఖచ్చితంగా జీతం అనేది వేసే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ప్రెజెంట్ ఏపీ ప్రభుత్వం కూడా మొత్తం అందరూ ఒకటే. ఏపీలో మినిస్టర్స్ నుండి చివరికి సీఎంస్ ఆఫీసర్ మొత్తం అందరూ కూడా ఎక్కడ ఉన్నారని ఉంటుంది. విజయవాడలో అయితే అందరూ ఉన్నారు. విజయవాడలోనే ఈ విజయవాడలో ఈ వచ్చిన ఈ వరదలను అయితే మాత్రం వాళ్ళే సాల్వ్ చేయడానికైతే చూస్తున్నారు. వాళ్ళు సాల్వ్ చేసే పరిస్థితిలో అయితే ప్రెజెంట్ అయితే ఉన్నారు. అలాంటి టైంలో అయితే మాత్రం మీకు అంటే ఈ వాలంటీర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతం పడేలా ఉందంటే వాళ్ళకైతే పడే ఛాన్స్ అయితే లేదు. ఇంకా అదే విధంగా ప్రతి మంత్రి కూడా ఈ పథకాలు పక్కన పెట్టేసి విజయవాడ ఫ్లడ్స్‌కి సంబంధించి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం నిజంగా ఒక భయంకర పరిస్థితులు అయితే ఉంది. సో, ఆ విజయవాడ ఫ్లడ్స్ వల్ల అక్కడ వరదల వల్ల. సో, దీన్ని బట్టయితే మాత్రం మనకి ఈ నెలలో వాలంటీర్స్ జీతం అనేది పడుతుందా అని మీరు నన్ను అడిగితే మాత్రం పడే ఛాన్స్ అయితే లేదు. దీన్ని బట్టి మరి ఎప్పుడు పడుతుందని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు పడుతుంది అని మీకు తెలిసినట్టు న్యూస్ వచ్చినట్లయితే నేను వీడియో చేసి పెడతాను. మీ వరకైతే అది వీడియో వస్తుంది. సింపుల్ మీరు చిన్నగా షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెడితే వాలంటీర్స్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీ వరకైతే ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ విషయం గాని చూసినట్లయితే మీకు ఒక డిస్ట్రిక్ట్‌లో అయితే మాత్రం వాలంటీర్స్‌ని తిరిగి తీసుకోవాలని చెప్పాను అది విజయవాడ డిస్ట్రిక్టే. సో, విజయవాడ డిస్ట్రిక్ట్‌లో అయితే మాత్రం ప్రతి ఒక్కరికి ఆహార పదార్థాలు అందడానికి అదే విధంగా నిత్యావసరాలు ఇంకా తినడానికి తిండి ఇవన్నీ అందడానికి కోసం ఆ డేటా అనేది వాలంటీర్స్ దగ్గర ఉండడం వల్ల ప్రభుత్వం అయితే తిరిగి మళ్ళీ ఎవరైతే జగన్ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా తిరిగి తీసుకొని వాళ్ళకి ఆ జాబ్స్ అనేవి ఇచ్చి వాళ్ళకి ఫోన్ నంబర్స్ అంతా డేటా అంతా ఇచ్చి సో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరికి ఆహ్, ఆహ్, ఆ గ్రామంలో, ఆ ఏరియాలో ఎవరెవరి దగ్గర ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్‌లు, ప్రతి ఒక్కరి ఇంటి అడ్రెస్‌లు, ఎంతమంది ఉంటారు ఇంట్లో అంతా తెలిసింది. ఆ 50 ఏళ్లకి అంతగా బాగా తెలిసింది ఎవరు అని అడిగినట్టయితే వాలంటీర్ గ్రామ వార్డ్ వాలంటీర్‌కి మాత్రమే. ఆ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, ఫుడ్ ఎంత చేయాలో మొత్తం కూడా డేటా అంతా తెలిసిందే వాలంటీర్‌కి మాత్రమే కాబట్టి, ప్రభుత్వం అయితే తిరిగి ఆ వాలంటీర్‌ని అయితే మనకి వెనక్కి తీసుకెళ్ళి వచ్చింది. సో, మనకి న్యూస్ ప్రకారంగా అయితే సో, ఆ వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకైతే మాత్రం వాళ్ళ వృత్తుల్ని అయితే మాత్రం తిరిగి కొనసాగించమని చెప్పి ఆర్డర్ అయితే ఏసారు. సో, వాళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు. సో, మాక్సిమం టైమ్స్ వాళ్ళు కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా అదే విధంగా మిగతా వాళ్ళకి అలాగే వెనక్కి పిలుస్తారా అడిగినట్టే పిలుస్తారు. కాకపోతే మాక్సిమం ఇప్పుడున్న వార్తల ప్రకారం అయితే మాత్రం 50 ఇళ్ళకి కాకుండా 300 ఇల్లులకైతే మాత్రం ఒక వాలంటీర్‌ని అయితే నియమించడం జరుగుతుంది. సో, 300 మందికే లేకపోతే ఇల్లుకని క్లారిటీ తెలీదు. ఫుల్ జీవో అయితే పాస్ అయినప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ విషయానికి చూసినట్లయితే మీకు వాలంటీర్స్ అనేవారు వృత్తులేంటి అనుకున్నట్లయితే వాలంటీర్‌ని ఇకపై ఇక డాక్ వార్డు సేవకు లేకపోతే ఈ గ్రామ సేవకు అని చెప్పైతే అంటారు. సో, ఈ వార్డ్ సేవక్ అనేవారు సేమ్ వాలంటీర్ పనులే ఉంటాయి. సో, పేరైతే మారుతది గానీ పనైతే మాత్రం ఒకటే. సో, సింపుల్‌గా మీకు ఈ గ్రామ సేవకి ఏం పనులుంటాయో వాళ్ళు చెయ్యాలి. కాకపోతే ముందైతే మాత్రం ఈ వాలంటీర్లందరూ కూడా చాలా సింపుల్‌గా చాలా అంటే పార్ట్ టైమ్ చేసేవారు. ఇప్పుడైతే అలా కుదరదు. ఖచ్చితంగా కూడా వాలంటీర్లందరూ కూడాన ఫుల్ టైమ్ కిందే చేయాలి. 10,000 సాలరీ అయితే ఉంటుంది. ఇంకా అదే విధంగా
వాళ్ళు ఈ రోజువారీ సచివాలయం మీటింగ్‌లు కానివ్వండి, ఎంఆర్ఓ దగ్గర మీటింగ్స్ కానివ్వండి అన్నిటికి కూడా అటెండ్ అయితే అవ్వాలి. అటెండ్ అయిన వారికి మాత్రమే జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, నిజంగా పని అయితే చేయాలి. సో, అలా ఎలాగైనా ఫింగర్ తీసుకొని లేకపోతే అలాగే కుదరని పని అయితే జరగదు. ఇకపై మాత్రం వాలంటీర్స్ అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కూడా వాటికి పార్టిసిపేట్ అయితే చేయాలి. ఇక నెక్స్ట్ ఈ వాలంటీర్స్‌లోకి డిగ్రీ కొత్త వాలంటీర్‌గా తీసుకున్నట్లయితే వాళ్ళకి డిగ్రీ అర్హత అయితే అడుగుతారు. డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే వాలంటీర్ ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ అర్హత గాని లేకపోయినట్లయితే కొత్త వాలంటీర్‌ని ఒకరు రిక్రూట్ చేస్తారు. చెప్పాను కదా! కొత్త వాలంటీర్‌ని ఒకరు రిక్రూట్ చేసుకుంటే మీకు డిగ్రీ అర్హత ఉంది. అదే విధంగా వాలంటీర్ జాబ్ అనేది మీ గ్రామం వాట్సాప్‌లో అనేది ఉందా లేదా అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో అయితే మీరు సింపుల్‌గా అంటే మీరు చెక్ అయితే పైన ఐ కార్డ్‌లో కూడా వస్తది. తర్వాత పెడతా. మీకు ఆ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఉంటుంది. సో, మీ వాలంటీర్ స్టేటస్ ఏంటి? మీ జాబ్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి. ఇక రాజీనామా చేసిన వాలంటీర్స్ విషయంకొచ్చేసరికి ఇంకో రాజీనామా చేసిన వాలంటీర్స్‌ని తిరిగి తీసుకుంటారా? అని చెప్పి మీరు నన్ను అడిగినట్లయితే మీకు సచివాలయం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళైతే ఈ వాలంటీర్స్ రాజీనామా చేసిన వాలంటీర్స్‌ని తిరిగి తీసుకోమని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అయితే అడగడం అయితే జరుగుతుంది. సో, వాళ్ళైతే మాత్రం అడగడమే కాదు పోరాటం చేస్తున్నారు. సో, ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు రాజీనామా కావాలని రాజీనామా చేయలేదు. వాళ్ళకి ఈ అధికారుల పెట్టిన ఈ ఏదైతే ఈ బలవంతంగా వాళ్ళు రాజీనామా చేశారు గానీ, మరి ఎట్టి పరిస్థితిలో కూడా రాజీనామా అయితే చేయలేదని చెప్పేసి అంటే వాళ్ళకి మళ్ళీ ఆ ఉద్యోగాలను ఇప్పించండి. లేకపోతే వాళ్ళకి ఒక మంచి అవకాశాలు కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే సచివాలయం అభ్యర్థులైతే మాత్రం కోరడం జరుగుతుంది. సో, దీన్ని బట్టి మనకి వాలంటీర్స్ రాజీనామా చేసే వాలంటీర్స్ నుంచి కూడా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ వీడియోని లైక్ చేసి వాలంటీర్ మీద ఎక్కువ అంటే ఎక్కువ వాలంటీర్స్ చూస్తున్నారు. ఎక్కువ వాలంటీర్స్‌కి ఆ ఇన్ఫర్మేషన్ అందాలి. ఎక్కువ మంది వాలంటీర్స్ కోసం ఆ వాలంటీర్ అప్డేట్స్ కోసం చూస్తారు. నాకు తెలిసేది ఏంటంటే మీరు లైక్ చేసి, కామెంట్ చేస్తేనే నాకు తెలియడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా మీకు చెప్పాను కదా! రాజీనామా చేసినట్టు. ఇంకా చాలా మంది అడుగుతున్నారు అంటే మాకు ఇప్పుడు 10థ్ చాలదు కదా! ఇంటర్ కావాలి, డిగ్రీ కావాలి. మేము కూడా డిగ్రీ చేయాలని చెప్పేసి. సో, ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పటి నుంచి మీకు సర్టిఫికేట్ అంటే మీకు అప్డేట్ చేసుకునేటప్పుడు అప్పుడు 10థ్ క్లాస్ అప్పుడు తీసుకునే వరకు మీరు డిగ్రీకి చదువుతున్నారు కాబట్టి, మీరు కూడా అంటే ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ కట్టడం అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అలా స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. లేదు నేను అక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉంటాననుకుంటే మీ ఉద్యోగం ఉండొచ్చు, పోవచ్చు. అది చెప్పలేం. ఎవరికి తెలీదు. సో, దాన్ని బట్టి మీరేంటంటే ఓపెన్ డిగ్రీని కట్టడానికి ట్రై అయితే చేయండి. అదే విధంగా వాలంటీర్ దగ్గర నుంచి మీకు అంటే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానెల్‌లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మన ఛానెల్‌ని రోజు ఫాలో అవ్వండి. సోషల్ మీడియాలో మిగతా యాప్స్‌లో కూడా ఫేస్‌బుక్‌లో అయితే చాలా యాక్టివ్‌గా అయితే ఉంటాను. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాటిల్లో ఫాలో అయితే అవ్వండి. మీకు కొన్ని డైరెక్ట్‌గా చెప్పొచ్చు. కొన్ని చెప్పకపోవచ్చు. పేపర్ ప్రకటన లేకుండా నేను నా వాట్సాప్ ఛానెల్‌కి పడేస్తాను ఇంక సింపుల్‌గా చదువుకుంటానన్నట్టు. సో, అలాంటి ప్రతి అప్డేట్ మీకు కావాల్సినట్టయితే ఖచ్చితంగా సోషల్ మీడియా ఫాలో అవ్వండి. వీటిని అప్డేట్ అయితే మాత్రం మరిన్ని అప్డేట్స్ కోసం మాతో కనెక్ట్ అవ్వండి.